బిగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయంలో కిరీటాల మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 3 రోజుల నుంచి పరిశీలిస్తున్న సీసీ ఫుటేజీలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆలయంలో అనుమానాస్పదంగా పరిగెడుతున్న యువకుడి కదలికలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి గురించి ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, సీసీటీవీ ఫుటేజ్ లో అనుమానాస్పదంగా పరిగెడుతున్న ఆ యువకుడి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? మహేశ్వరి, మీరు అన్నట్లుగా ఈ గోవిందరాజ స్వామి ఆలయంలో కిరీటాల మాయం కేసులో సీసీ ఫుటేజ్లే అత్యంత కీలకం కానున్నాయి. గడిచిన 3 రోజులుగా ఆలయంలో సీసీ ఫుటేజ్లను పోలీస్ సిబ్బంది అత్యంత సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా నిన్న సాయంత్రం దాదాపు ఇదే సమయానికి ఆలయంలో ఒక వ్యక్తి కదలికలు పోలీసులకు అనుమానం కలిగిస్తున్నాయి. సుమారు ఒక 25 ఏళ్ల యువకుడు ఆలయంలో అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉన్నాడు. దేనికోసం కంగారు పడుతున్నాడు. అట్లాగే ఒక ఆలయంలోని ఉత్తర మాడ వీధిలో ఆలయం లోపలే అతను చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ యువకుడిని కొంతవరకు పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా అతని జేబులో కుడి జేబు నిండుగా ఉన్నట్లుగా ఉంది. అంటే కుడి జేబులో ఏదో వస్తువు పదార్థము ఉందన్నది పోలీసు అనుమానం. కాబట్టి ఈ నేపథ్యంలో అతను ఏమన్నా ఈ కేసులో పాల్గొన్నాడా, లేక అపహరణకు అతను ప్రయత్నించాడా, అతనికి ఎవరైనా అర్చకులు సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే అతని గురించి ఇంకా కూడా ఆరా తీస్తున్నారు. అతన్ని ఈ మధ్యాహ్నమే పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అతనికి ఈ కేసులో సంబంధం ఉందా, లేక ఎందువల్ల ఆలయంలో ఆ తరహాలో కంగారుగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు జరుగుతారు. నిజానికి గడిచిన 3 రోజుల్లో ఇట్లాంటి వ్యక్తులు ఇంకొక 3 నలుగురిని కూడా పోలీసులు ట్రేస్ చేయడం సమాచారం. ఆలయం లోపల అనుమానాస్పదంగా కంగారుగా వ్యవహరిస్తున్న వ్యక్తులను వాళ్ళ జాబితాను తయారు చేస్తున్నారు. ఒకరొకరిని వాళ్ళ గురించి ఆరా తీసి మరి పిలిచే ప్రయత్నం చేస్తారు. అయితే సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్న యువకుడు ఎవరు ఏంటి అని మాత్రం ఇంకా సమాచారం లేదు. కానీ ఖచ్చితంగా యువకుడు తిరుపతి వాసి అనేది సమాచారం అయితే మనకుంది. పోలీసులు కూడా పరోక్షంగా సమాచారం ఇచ్చారు. కానీ ఈ కేసు సంబంధం ఉందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఇంకా విచారణ దశలో ఉందని చెప్తున్నారు. ఏదేమైనా సీసీ ఫుటేజ్ ఈ మొత్తం కేసులో చాలా చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే ఆలయం లోపల ఒక గర్భాలయంలో మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అయితే ఆభరణాలు గర్భాలయం పక్కనే ఉన్న బొక్కసం సెల్లో నుంచే ఆభరణాలు అంతా కూడా బయటకు వస్తాయి. తిరిగి స్వామికి అలంకరించిన తర్వాత తిరిగి మరీ బొక్కసం సెల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ మాత్రం సీసీ ఫుటేజ్ అనేది ఉండదు. మిగతా ఆలయం మొత్తం కూడా దాదాపు 2 ఎకరాల పైగా విస్తరించిన ఈ ఆలయంలో ఎక్కడ చూసినా సీసీ ఫుటేజ్లు ఉంటాయి. కాబట్టి ఎవరన్నా ఆభరణాలు అంటే కిరీటాలు తస్కరించి బయటికి వెళితే సీసీ ఫుటేజ్లు తప్పించుకునే అవకాశమే లేదు. కానీ బాగా ఆలయం గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఎక్కడైనా సీసీ ఫుటేజ్ ఆ షేడ్ లోకి రాకుండా ఉన్న ప్లేస్ ఏదైనా ఐడెంటిఫై చేసి ఈయన కుమ్మక్కయ్యాననేది పెద్ద ఆరోపణ వినిపిస్తోంది. ప్రధానంగా ఇంటి దొంగల వ్యవహారం అని దాదాపుగా పోలీసులు అంచనాకు వచ్చేసారు. బయట నుంచి ఈ వ్యక్తులు నిత్యం గోవిందరాజుల స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి గుళ్ళో కూడా ఈ చోరీ జరిగింది అని అంటే అక్కడ భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీని మీద ఆలయ అధికారులు కానీ ఏమైనా స్పందించారా? తప్పనిసరిగా, ఎందుకంటే నిన్న రాత్రి కూడా మనం తిరుపతి అర్బన్ ఎస్పీతోనూ అట్లాగే టీటీడీ ముఖ్య భద్రతాధికారి తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరిని మనం ఇదే ప్రశ్న ఒక నిఘా వైఫల్యంగా, భద్రతా వైఫల్యంగా పరిగణించాలని అడిగినప్పుడు వాళ్ళు సూటిగా సమాధానం చెప్పలేదు. దర్యాప్తులోనే మొత్తం విషయాలు వెలుగు చూస్తుంది. తప్పనిసరిగా ఈ కేసును ఛేదిస్తాం, 3 కిరీటాలు కూడా తిరిగి చేజిక్కించుకుంటామని చెప్తున్నారు తప్ప తమ వైఫల్యాలు మాత్రం వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. కానీ పోలీస్ శాఖ మాత్రం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. కొద్దిసేపటి క్రితమే స్వయంగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సైతం ఆలయంలోకి వచ్చారు. ఆయన కూడా లోపల చాలా సేపు గడిపిన తర్వాత బయటకు వచ్చి ఈ 3 కిరీటాలు మాయమయ్యాయి, దీని వ్యర్థు సుమారుగా 45 నుంచి 50 లక్షల దాకా ఉంటుంది, 2-3 రోజుల్లోనే తప్పనిసరిగా దోషులను పట్టుకుంటామని చెప్పి స్వయంగా టీటీడీ ఈఓ కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. ఏదేమైనా ఒక్కసారిగా 3 కిరీటాలు వెళ్ళలేదు, ఇది లోపలున్న వ్యక్తుల పని అన్న విషయాన్ని మాత్రం పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. దశల వారీగా ఒకటి కిరీటాలను బయటకు పంపించి ఉంటారనేది ప్రధానంగా ఉన్న ఫిర్యాదు. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఒకవేళ కిరీటం తస్కరిస్తే తప్పనిసరిగా అవి చెన్నైకి వెళ్ళి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న చాలా మంది అర్చకులతో చెన్నై జ్యువెలర్స్ కి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చెన్నై కూడా ఒక టీం వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మురళి.